హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనకి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించేటటువంటి మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి సహాయపడి మన రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి మనకు జీర్ణక్రియను వేగవంతం చేసేటటువంటి గొప్ప మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ నెయ్యిని ఏ విధంగా ఆరోగ్యవంతంగా మన వంటగదిలో ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతేకాకుండా నెయ్యిని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోకూడదు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చాలా వివరంగా అయితే చెప్పుకుందాం. సో ఫస్ట్ అయితే మనందరిలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామందికి ఆకలి అనేది అస్సలు ఉండదు. దానివల్ల పిల్లలు భోజనం తినడానికి చాలా విసిగించేస్తారండి. సో అలాంటి వాళ్ళందరికీ ప్రతిరోజు మొదటి ముద్దలో గడ్డలా పేరుకున్నటువంటి నెయ్యిని వేడి అన్నంలో ధనియాల కారం, నువ్వుల కారం, లేదు అంటే కరివేపాకు పౌడర్ వేసి మొదటి ముద్దను వాళ్ళకి డైలీ పెట్టినట్లయితే క్రమేపీ వాళ్ళకి ఆకలి పెరిగి జీర్ణక్రియ అనేది మెరుగవుతుందండి. సో ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ డిస్కస్ చేసుకుంటే అయితే నెయ్యిని ప్రిపేర్ చేసుకుందాం హెల్తీగా. మొదట అయితే మాత్రం మనం చిక్కగా మరిగించిన పాలతో ప్రిపేర్ చేసుకున్న పెరుగు మీద ఈ విధంగా తేలినటువంటి మేగడను కలెక్ట్ చేసుకోవాలండి. నేనైతే ఒక 2 వారాల పాటు కలెక్ట్ చేసిన మేగడని మీకు చూపిస్తున్నాను. ఈ మేగడ ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఒక 2 గంటలు పక్కన పెట్టేసి ఇలా ఏదైనా బాండీలో వేసుకుని ఫుల్గా వాటర్ వేసేసి అటు ఇటు ఒక 4 సార్లు కవ్వంతో చిలికినట్లయితే చక్కని వెన్నపూస మనకి మజ్జిగ మీద వెంటనే తేలిపోతుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి మేగడను చేయడం వలన ప్లస్ పాయింట్ ఇదే అండి. మనకి బయట ఉంచిన మేగడ మీద కన్నా ఫ్రిడ్జ్లో పెట్టి తీసినటువంటి మేగడ తొందరగా వెన్న చేరిపోతుంది. సో చాలా ఈజీగా చేతికి అంటుకోకుండానే మనకి ఈ విధంగా వెన్న అదే వచ్చేస్తుందండి. సో వెన్న ఎప్పటిదప్పుడు అయితే వాష్ చేయకర్ లేకుండానే పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టేయచ్చు. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి వెన్నపూస అయితే మాత్రం ఫ్రిడ్జ్లో తీసి ఒక 2 అవర్స్ కంప్లీట్గా పక్కన పెట్టేయండి. సో 2 అవర్స్ తర్వాత ఈ విధంగా వెన్నపూసలో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ అంతా మనకి ఆటోమేటిక్గా బయటికి ఈ విధంగా వచ్చేస్తాయి. అప్పుడు ఈ వాటర్ని మొత్తం వంచేసుకుని వెన్నపూసని కనీసం 4 నుంచి 5 సార్లు బాగా వాష్ చేయాలండి. ఎందువల్లంటే వెన్నపూస ఎక్కువ రోజులు నిల్వ అవడం వల్ల కొంచెం స్మెల్ వస్తుంది. అదేవిధంగా ఎక్సెస్గా తొక్కలు, తొరకలు ఇలా చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా అలాగే మనకి వెన్నపూస స్మెల్ లేకుండా ఉండాలి, తొరకలు ఇవన్నీ కూడా బయటికి కంప్లీట్గా వచ్చేయాలి అంటే వెన్నపూసని 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. అప్పుడు నెయ్యి అనేది మంచిగా గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి వెన్నపూసని బాగా వాష్ చేసుకుంటేనే. సో ఈ విధంగా వాష్ చేసుకున్నటువంటి వెన్నపూసను మనం గ్యాస్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దగ్గర ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు. కనీసం ఒక 10 నిమిషాలు లేదు అంటే కనీసం ఒక 6 మినిట్స్ నుంచునేసరికి బాండీకి చుట్టూతల అంటుకుని ఉన్నటువంటి వెన్నపూస అంతా కూడా కరిగి మనకి బాండీలోకి వచ్చేస్తుంది. ఈవెన్ గరిటతో ఉన్నటువంటి వెన్నపూస కూడా దాని అంటతటే వేడికి మెల్ట్ అయిపోయి బాండీలోకి దిగిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి దగ్గరగా గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు 5 నుంచి ఒక 6-7 నిమిషాలు పడుతుందండి. సో ఒక్క పొంగు వచ్చిన తర్వాత అంటే గరిటెను కానీ లేదు అంటే కవ్వానికి కానీ ఉన్నటువంటి వెన్నపూస కూడా జారి బాండీలో దిగినప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టండి. అంటే స్లో ఫ్లేమ్లో వెన్నపూస బాగా మరిగితే నెయ్యి పర్ఫెక్ట్గా వస్తుందండి. సో మనకి నెయ్యి వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అన్నాం కదా. దాంట్లో ఫస్ట్ది మనం చాలామందికి ఉన్న అపోహ నెయ్యి తినడం వలన ఓవర్గా వెయిట్ అయిపోతారు, కొలెస్ట్రాల్ ఎక్కువ పట్టేస్తుంది, గుండెకి మంచిది కాదు అని అనుకుంటారు. కానీ అది కంప్లీట్ రాంగ్ అండి. నెయ్యిని డైలీ మనం మితంగా ఒక 2 స్పూన్లు తినడం వలన మనకి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే మనకి ఏవైతే బ్లడ్ వ్యాజిల్స్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో దాన్ని కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తుందండి. సో చూసారు కదా, ఒక 30 to 35 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంచితే కనుక మనకి చక్కగా గుమగుమలాడే కమ్మని సువాసనాభరితమైన నెయ్యి రెడీ అయిపోయింది. సో నెయ్యి గ్యాస్ ఎప్పుడు ఆఫ్ చేయాలంటే మనకి ఒక నురగ సౌండ్ వస్తుందండి. ఆ నురగ సౌండ్ కంప్లీట్గా ఆఫ్ అయిపోతూ ఉంటుంది. జస్ట్ స్మాల్ సౌండ్ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే కనుక మనకి మంచి స్మెల్ ఉన్న నెయ్యి అయితే రెడీ అయిపోతుందండి. సో మెంతులు వేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి. నెయ్యి మంచిగా చాలా సువాసనాభరితంగా ఉంటుంది. ఫైనల్గా 2 కరివేపాకు రబ్బలు వేసేయండి. సో ఇప్పుడు మీకు నేను సౌండ్ చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఈ సౌండ్ ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. అప్పుడే కరెక్ట్గా సరైన పదునులో నెయ్యి అనేది మనకి చేరుతుంది. అలాగే కరివేపాకు రబ్బలు వేసినప్పుడు చూడండి ఇలా చెట్లు ఆడుతూ సౌండ్ వస్తుందండి. అప్పుడు నెయ్యి మనకి పర్ఫెక్ట్గా సరిగ్గా కరెక్ట్గా ఉంది అని
అర్థమైపోతుంది. ఈ 2 టిప్స్ గుర్తుపెట్టుకుంటే కనుక మనకి కమ్మగా గుమగుమలాడే ఆరోగ్య ప్రయోజనాలు అందించే నెయ్యి రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నెయ్యిని స్టోర్ చేసుకోవడం అంటే నెయ్యిని కంప్లీట్గా కనీసం గోరువెచ్చగా కాదండి, గోరువెచ్చగా కన్నా బాగా చల్లారిపోయిన తర్వాత అసలు తడి అనేది లేకుండా చూసుకుని గాజు జార్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ ఫిల్టర్ చేసేసుకుంటే దగ్గరగా 6-8 నెలలు లేదంటే సంవత్సరం పైన ఫ్రెష్గా కమ్మగా గుమగుమలాడే స్మెల్తో అదే స్మెల్ అదే టేస్ట్ మెయింటైన్ అవుతూ ఎన్ని నెలలైనా సరే పాడవకుండా ఉంటుందండి. అందువల్లనే నెయ్యి మనకి వజ్ర సమానం అని చెప్తారు. సో ప్రతిరోజు కానీ పరగడుపున మనం టిఫిన్ తినేటప్పుడు అంటే ఉప్మా, ఇడ్లీ లేదు అంటే ఏదైనా టిఫిన్ తినేటప్పుడు మొదటి ముద్దలో కానీ మొదటి ముక్కలో కానీ ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని తిన్నట్లయితే క్రమక్రమంగా మన డైజెషన్కి సంబంధించిన అరుగుదలకు సంబంధించిన అన్ని కంప్లైంట్లు తగ్గిపోతాయి. అదేవిధంగా మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కానీ నెయ్యిని మరి ఎలా వాడుకోవాలి? అసలు ఏదైతే ఇప్పుడు మనకి చక్కగా ప్రిపేర్ అయిపోయిందో ఇంక ఈ నెయ్యిని అసలు గ్యాస్ మీద పెట్టకూడదండి. గడ్డలా పేరుకున్నటువంటి నెయ్యినే వేడివేడిగా ఉన్న పదార్థాలపైన వేసుకుంటే ఆటోమేటిక్గా నెయ్యి కరిగిపోతుందండి. అప్పుడు నెయ్యి వలన అందవలసిన పూర్తి హెల్త్ బెనిఫిట్స్ మనకు అందుతాయి. ఎప్పుడైతే నేతిలో జీడిపప్పును వేయించడం లేదంటే డ్రై ఫ్రూట్స్ని వేయించడం లేదు అంటే బిర్యానీకి సంబంధించిన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేయడం, కర్రీ టేస్ట్ కోసం అని చెప్పి గ్రేవీని ఫ్రై చేయడం, ఇలా నెయ్యిని ఎప్పుడైతే మనం ఫ్రై చేయడం మొదలు పెట్టామో అప్పుడే మన హార్ట్ స్ట్రోక్స్కి కారణమవుతున్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన రక్తనాళాల్లో పేరుకోవడం అనేది జరుగుతుందండి. కేవలం మన వంట విధానం ద్వారాగా మాత్రమే మనం హార్ట్ స్ట్రోక్స్ కంప్లైంట్లు తెచ్చుకుంటున్నాం. సో అలా జరగకూడదు అంటే చక్కగా కాచుకున్నటువంటి నేతిని అది గడ్డలా ఉన్నా లేదు అంటే ఈ రకంగా డైల్యూట్ అయ్యేలా ఉన్నా కానీ చక్కగా డైరెక్ట్గా వేడివేడిగా ఉన్న పదార్థాలపైన వేసుకుని మొదటి ముద్దలో కనుక తీసుకున్నట్లయితే మనకి అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుందండి. మన పూర్వంలో వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా సరే యంగ్ అండ్ యాక్టివ్గా ఉండడానికి వాళ్ళ డైట్లో నెయ్యి ఉండడం అనేది ప్రప్రథమం అండ్ మెయిన్ రీజన్ కూడా. ఇంట్లో హెల్తీ ఫుడ్ ఏమి ఉన్నా లేకపోయినా ఒక్క నెయ్యి ఉంటే చాలండి, వాళ్ళకి హాఫ్ ఆఫ్ ఆరోగ్యం వాళ్ళ పాకెట్లో, వాళ్ళ హౌస్లో, వాళ్ళ వంటగదిలో ఉన్నట్లే. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నేతిని డెఫినెట్గా పిల్లలు పెద్దలు అందరూ కూడా తమ డైట్లో అయితే చేర్చుకోండి. అలాగే నేతిలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ని మాత్రమే పొందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అప్పుడే మరింత మంది గృహిణులకి, అమ్మలకి ఈ నెయ్యి వీడియో అనేది చేరవుతుంది. అలాగే మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం, హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్ యూ.